మిత్ర నీ మెళ్ళో తాళి కట్టాడని నేను నమ్మాను కాబట్టి నిన్ను మిత్ర భార్యగా నా కోడలిగా అంగీకరించాను. లక్ష్మికి పిల్లల్ని కనే అవకాశం లేదు కాబట్టి ఆ అవకాశం నేను నీకిచ్చాను. ఈ విషయంలో నువ్వు క్లారిటీగా ఉండాలి. ష్యూర్ ఆంటీ, నేను కూడా మీలాగే. నాకు మిత్ర ముఖ్యం. తను ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. మిత్రని కాపాడుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. మిత్ర విషయంలో లక్ష్మి నీకంటే ముందుంటుంది. మిత్ర కోసం తన ప్రాణాలైనా ఇస్తుంది. సొంత చెల్లెలి కోసం తన మాతృత్వాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయింది. నాకు లక్ష్మిపై బాధ తప్ప కోపం లేదు. అది తెలుసా ఆంటీ, మిత్ర ప్రేమ విషయంలో నేను లక్ష్మికి మాత్రం తీసిపోను. నా పైన మీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా ప్రేమ, నా పెళ్లి రెండూ బలమైనవని నేను నిరూపించుకుంటాను ఆంటీ. మీరు మిత్రని కన్నారు. మిత్ర ప్రాణాలు కాపాడే ఆడబిడ్డని నేను కంటాను ఆంటీ. ఇది ఫిక్స్ ఆంటీ. గుడ్ నైట్. పిల్లల్ని ఇప్పటినుంచి పోటీలకు పంపిస్తే రేపు పెద్ద పెద్ద కాంపిటీషన్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కరెక్ట్ సార్, మా కాన్సెప్ట్ కూడా అదే. పిల్లల్ని ఇప్పటి నుంచే కాంపిటీషన్కి ప్రిపేర్ చేయడం. మిత్ర గారు, ఏం చేద్దాం? పంపుదాం లక్ష్మి, పిల్లల టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది కదా. లక్కీ జును, రేపు కాంపిటీషన్లో మీరు విన్ అయి మన ఇంటి పేరు నిలబెట్టాలి. షూర్ బాబాయ్. రేపు కాంటెస్ట్ జరిగే ప్లేస్ టైం చెప్పండి, పిల్లల్ని తీసుకుని వస్తాం. రేపు మార్నింగ్ మేమే పిల్లల్ని వ్యాన్లో పికప్ చేసుకుంటాం మేడం. వ్యాన్లోను వద్దు, మా కారులో తీసుకొని వస్తాం. వ్యాన్లో మీ పిల్లలతో పాటు మిగతా పిల్లలు కూడా వస్తారు సార్. అందరినీ కలిపి తీసుకెళ్తే పిల్లల మధ్య కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా. మీరు కావాలంటే మీ వెహికల్లో రండి సార్, పిల్లల్ని మాతో పంపించండి. ఓకే. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, తోడుగా వస్తారా? ఏమండి, మీ అమ్మ మనిషి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదని మీకు తెలీదా? నువ్వు ఒక్కదానివే వెళ్తుంటే అడగకూడదు, కూడా నన్ను రమ్మంటున్నావు కదా, అందుకే అడిగాను. అయినా సరే అడగకూడదా ఆంటీ? అక్కడికి నేనేదో అపశకునం, నువ్వేదో అదృష్టం అన్నట్టు మాట్లాడతావేంటి? నేనెక్కడికి రాను, నువ్వే వెళ్ళు. బా ప్లీజ్ ఆంటీ, మీరొస్తే నాకు కంపెనీ ఉంటుంది. నీకు కంపెనీ ఇవ్వడానికి, రిలాక్సేషన్ ఇవ్వటానికి నేనేం లేను, అందుకే రాను అంటున్నాను. మామ్ మనీషాతో వెళ్ళనంటుంది, ఇప్పుడు ఎలా జాను? మనీషాతో మీ అమ్మ వెళ్తేనే కదండి మనకి మనీషా ఏం చేస్తుందో ఇన్ఫర్మేషన్ దొరికేది. బా ఆంటీ, నేను రాను అంటే రాను మనీషా. నేను హర్ట్ అయ్యాను. ఏంట్రా? నువ్వు ఖాళీగా ఉంటే వచ్చి కొంచెం జానుకి హెల్ప్ చేస్తావా? తనకు ఆపరేషన్ అయింది కదా, వద్దన్న ఏదో పని చేస్తుంది. నీకు నీ పెళ్ళానికి నేను ఎలా కనిపిస్తున్నానురా? నేనేమైనా మీ పని మనిషినా? నీ పెళ్ళాం వల్ల కాకపోతే నేనొచ్చి మీ పనులన్నీ చేయాలా? అది కాదు మామ్. ఎందుకండి ఆవిడతో ఆర్గ్యూ చేస్తారు? ఆవిడ రాదని నేను ముందే చెప్పాను కదా. నా బతుకు బలి చేయడానికైతే ఆవిడ ముందుంటుంది, కానీ నా బాగు కోరమంటే ఎందుకు వస్తుంది? ఏంటే బాగుతున్నావు? నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్ళు రాలిపోతాయి. నా పళ్ళేమైనా చెట్టు కాసే కాయలు అనుకుంటున్నారా? ఏది రాలగొట్టండి చూద్దాం. ఏంటి రాలుగుట్లేననుకుంటున్నావా? రాలుగుట్టండి అరే, చూద్దాం. తప్పుకోరా. అరే, తప్పు. మీరు రండి. జాను. రాలుగుట్టు చూద్దాం. చూపిస్తాను. ఆగండి.
వదిలితే ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారు. ఏంటి జాను, మా అమ్మ మీదకే వెళ్తావా? అయినా నువ్వు కూడా ఏంటి మామ్, ఖాళీగానే ఉన్నావుగా, తనకి హెల్ప్ చేస్తే తప్పేంటి? నేనేం ఖాళీగా లేనురా. ఒక ముఖ్యమైన పని మీద మనీషాతో బయటికి వెళ్తున్నాను. మనీషా, పద వెళ్దాం. వాళ్ళు ఎవ్వరూ వెంట రాకుండా ఆపాలి. కానీ ఎవరో ఒక్కరైనా పిల్లల వ్యాన్ వెనకాల వెళ్తారు. వాళ్ళని ఎలా ఆపుతాం? నేను ఆపుతాను. నాకేమిస్తారు? ఏం కావాలంటీ? డబ్బులా? కాదు, నా కోడలు జాను అడ్డు తొలగించుకునే ఉపాయం. మీ కోడలి అడ్డు తొలగించాలా? అవును, అది నా కంటిలో నలకైంది, నా కాల్లో ముల్లయింది, గుండెల్లో మంట, ఎసిడిటీ అయింది. మిత్ర మనీషాల పెళ్లి డ్రామాకు ఏదో మందుతో మాయ చేశావు కదా. అలా నా కోడల్ని వదిలించుకోవడానికి ఏవైనా ఉందేమో తెప్పించు. దానికి ఆ మందులు పనిచేయవాంటి. పసిరిక మందులైతే పనిచేస్తాయి. ప్రాణమిచ్చే మనిషి మీద కూడా ఆ మందు మార్చేసి పగబట్టేలా చేస్తుంది. అయితే ఆ మందే నాకు కావాలి. నా కొడుకు దాన్ని ద్వేషించాలి, చీకొట్టాలి, ఇంటి నుంచి దాన్ని తరిమేయాలి. ఓకే ఆంటీ, రేపు నేను చెప్పిన పని మీరు చేయండి. మీరడిగిన మందు నేను తెచ్చిస్తాను.